అందరికీ నమస్కారం. ఇంతవరకు ఈ ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసి లైక్ కూడా కొట్టేసేయండి. ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ 2వ తేదీ. ఇదే రోజే అప్లోడ్ అయిపోతుంది సాయంత్రం. ఇంకా 2 రోజులు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో ఆల్రెడీ మనకు ఎన్నో దేశాల్లో ఇప్పుడు అమెరికా అయితే కొన్ని ఊర్లయితే మునిగిపోయాయి. వరదలు వచ్చేసాయి అక్కడ. మెక్సికోలో కూడా వరదలు విపరీతంగా వచ్చేసాయి. సౌత్ కొరియాలో అయితే అగ్ని ప్రమాదాలు ఎక్కువగా వచ్చేసాయి. అలాగే థాయిలాండ్‌లో అయితే భూకంపం సంభవించింది. మయన్మార్‌లో కూడా భూకంపం. దాదాపు 2000 నుంచి 5000 మంది చనిపోయారని చెప్పి ఒక్కొక్క ఛానల్‌లో ఒక్కొక్క విధంగా న్యూస్ ఛానల్స్ టెలికాస్ట్ చేస్తూ ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. ఇదంతా కూడా మనం టైంతో సహా చెప్పడం జరిగింది. జాన్వరి మంత్‌లోనే షష్టగ్రహ కూటమి ప్రారంభమవుతోంది. అక్కడి నుంచి ఈ టైం వరకు చాలా అనర్థాలు జరుగుతాయని ఎన్నో ప్రిడిక్షన్స్ నా ఛానల్‌లో చెప్పడం జరిగింది. ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో. నేను ఫస్ట్ ఒక డేట్ ఇచ్చాను. ఏ డేట్? మార్చి 30 నుంచి ఏప్రిల్ 14 వరకు. దానిలో ఇంకా తీవ్రమైన టైంని ఇంకా కుదించి చెప్తూ ఉన్నాను. ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 10 వరకు. దాని తరువాత కూడా ఇంకా తీవ్రత తక్కువగా ఉంటుంది. కానీ మొత్తం సమయం ఎంతవరకు ఉంటుందంటే మే 20వ తేదీ వరకు ఉంటుంది. మార్చి 30 నుంచి మే 20వ తేదీ వరకు ఇలాంటి భూకంపాలు, యుద్ధాలు, సునామీలు సంభవించడానికి చాలా ఆస్కారం ఉంది. లేదా కొన్ని ఏరియాల్లో విపరీతమైన ఎండలు ఉండొచ్చు. లేదా విపరీతంగా వర్షాలు, తుఫాన్లు వచ్చి పిడుగులు పడి జల ప్రళయాలు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ నిన్న మొన్ననే జరిగాయి. అమెరికా జల ప్రళయం కావాలంటే మీకు డిస్క్రిప్షన్‌లో ప్రేమ్ టాక్స్ అనే ఒక ఛానల్ ఉంది కదా! వారు చేసినటువంటి వీడియోని కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. మీకు ఒక ప్రూఫ్‌గా కూడా అది ఉంటుంది. ఏ డేట్‌న సంభవించిందనేది కూడా. మార్చి 30 దాటిన తరువాతనే ఇవన్నీ సంభవించాయి. దానికి ముందే భూకంపం అనేది సంభవించింది. దాని తరువాత జల ప్రళయాలు సౌత్ కొరియాలో అయితే అగ్ని ప్రమాదాలు విపరీతంగా వచ్చాయి. ఇంకా కొంచెం కష్టంగా గడిచే సమయం ఇదే. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. జాగ్రత్తగా ఉండండి. ఒక ఎరుకతో బ్రతకండి. ఎవరిని కూడా ఒక మాట అనకండి. ఎవరి జోలికి కూడా వెళ్ళకండి. అనవసరమైన చిక్కులు, చికాకుల్లోకి తల దూర్చకండి. వివాదాలు ఏవైనా ఉన్నా, వేరొకరి మధ్య ఘర్షణ ఏదైనా ఉన్నా వాళ్ళ మధ్యలో కూడా వేలు పెట్టకండి. ఒక ఎరుకతో స్వతంత్రంగా బ్రతకండి. ఏప్రిల్ 14 దాటిందంటే తీవ్రత తగ్గుతుంది. మే 20 వరకు కూడా ఉంటుంది. ఆ టైం అనేది ఏదో విధంగా గడిచిపోతుంది. ఇక్కడ మాత్రం చాలా సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం ఎరుకతో ఉండండి. మీ జీవితం చాలా బాగుంటుంది. మీరు మమ్మల్ని డైరెక్ట్‌గా కలవాలంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకొని అపాయింట్మెంట్ తీసుకొని మీరు మా ఇంటిలోనే మమ్మల్ని కలవచ్చు.